అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జూన్ 26వ తేదీన ఆషాఢగుప్త నవరాత్రులు పాడ్యమి తిథితో మొదలవుతున్నాయండి. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే జూలై 4వ తేదీ నుంచి మనకి ఆషాఢగుప్త నవరాత్రులు నవమి తిథితో ముగుస్తాయి. నవమి మనకి శుక్రవారం వచ్చింది కనుక దశమి తిథితో మనకి అమ్మవారి నవరాత్రులు ముగుస్తాయి. ఉద్వాసన మనం దశమి తిథిలో చెప్పాలి. ఎందుకంటే నవమి రోజు శుక్రవారం పడింది కనుక ఆ రోజు మనం శుక్రవారం అమ్మవారిని ఇంట్లోంచి పంపించకూడదు. అందుకని దశమి రోజు మనం పంపిస్తామన్నమాట. అయితే మూడవ సమయంలోని చాలామందికి సందేహాలు ఉంటున్నాయండి. మూడవ సమయంలో మనం అమ్మవారికి కొత్తగా పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా, అదేవిధంగా ముడుపు కట్టాలా, ఖచ్చితంగా ముడుపు కట్టాలా, సంకల్పం ఉదయం చెప్పాలా సాయంత్రం చెప్పాలా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయని కొట్టవచ్చా, పూజను చేసుకోవచ్చా, మరియు అమ్మవారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఖచ్చితంగా రాత్రి సమయంలోనే అంటున్నారు కదా, అందుకని ఉదయ సమయంలో మనం పూజ చేసుకోవాల్సిన అవసరం లేదా, ఇవన్నీ కూడా చాలా సందేహాలు అడుగుతున్నారండి. అఖండ దీపం పెట్టే పూజ చేయాలా, కలశం పెట్టే పూజ చేయాలా, ఇవి ఆనవాయితీ ఉండాలా, ఇవి అడుగుతున్నారు. అన్ని సందేహాలు ఈ వీడియోతో అయితే మీకు నివృత్తి అవుతాయండి. ఖచ్చితంగా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి వాళ్ళు కూడా చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకోగలుగుతారు. ముందుగా మనకి అమ్మవారికి పూజించే అదృష్టం మనకి ఉండాలండి. అమ్మను పూజించాలనే అదృష్టం ఉంటేనే మనం ఈ నవరాత్రుల పూజ అనేది చేసుకోగలుగుతాము. అయితే ఈ నవరాత్రుల పూజ కొత్తగా చేసుకునే వాళ్ళు మూఢమి కదండి, పూజ చేయకూడదు అంటున్నారు. అమ్మకి పూజ చేయడంలో మూఢమి ఇటువంటివి ఏవి ఉండవండి. చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. అయితే కొత్త వస్తువులు, కొత్తగా విగ్రహం కొనడం, ఫోటో కొనడం ఇటువంటివి కొనకుండా చక్కగా ఇంట్లో ఉన్న లలితాదేవికి లేదా లక్ష్మీ అమ్మవారికి ఇలా చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. దేవుడి మందిరంలో చక్కగా మనం పూజనైతే చేసుకోవచ్చండి. మూఢమి కదా చేయకూడదు, కొత్తగా చేసేవాళ్ళు ఇలా అలా వరలక్ష్మి వ్రతానికి ఉన్నట్టు ఏమీ లేవండి. చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. అయితే పీరియడ్స్ టైంలోని మనం పూజ ఎలా అండి చేస్తాం కదా, చేసిన తర్వాత మధ్యలో ఆపేయాలంటే ఆపవలసిన అవసరం లేదండి. ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ టైంలోని ఉంటే వాళ్ళు చేసుకోవచ్చండి. అంటే మీ భర్త కానీ, పిల్లలు కానీ, మీ అత్త కానీ ఇటువంటి వాళ్ళు ఉంటే చక్కగా పూజను అనుసరించవచ్చు. లేదండి ఎవ్వరూ లేరు అంటే మీకు తెలుస్తుంది కదండి పీరియడ్స్ అని, పూజని మొదలు పెట్టకుండా నార్మల్గా నిత్య దీపారాధన అయితే అమ్మవారికి చేసుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు పూజ విషయానికి వస్తే మనకి ఫస్ట్ నుంచి ఉండండి. 6 నెలలు దాటిన తర్వాత ఏ పూజలు, ఏ వ్రతాలు ఏవి కూడా చేయకూడదు. చక్కగా అమ్మవారిని స్మరించుకోండి. కొబ్బరికాయ కూడా కొట్టకూడదండి గర్భిణీ స్త్రీలు. వాళ్ళకి ఒకవేళ చెయ్యాలి అనిపిస్తే వాళ్ళ భర్త అయితే చేసుకోవచ్చండి. కానీ వాళ్ళైతే ఎటువంటి పనులు 6 నెలలు దాటిన తర్వాత చెయ్యకూడదు. ఇది మాత్రం మనకి మొదటి నుంచి ఉన్న నియమం అండి. అయితే కలశం, అఖండ దీపం విషయానికి వస్తే చాలా నియమాలు పాటించాలండి. కలశం, అఖండ దీపం అంటే అఖండ దీపం ఎవరైనా పెట్టుకోవచ్చు కొన్ని నియమాలు పాటిస్తే. కానీ కలశం ఆనవాయితీ ఉండి పెట్టుకోవాలండి. ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోవాల్సిన, అంటే వరలక్ష్మి వ్రతం కలశం ఆనవాయితీ ఉంది, ఇలా కొన్ని కలశాలు ఉంటాయి కదా, అలా ఆనవాయితీ ఉండి మాకేం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు చక్కగా కలశాన్ని అయితే పెట్టుకోవచ్చు. నైవేద్యానికి వచ్చేసరికి నైవేద్యం మనం డైలీ కూడా పానకము, భూమిలో పండే ఏమైనా దుంపలు, శనక్కాయలు ఇటువంటివన్నీ కూడా పళ్ళు ఇలా, లేదా మీరు ఇంకా మంచిగా చేసి పెడదాము అంటే అన్నంతో చేసినవి ఏ పదార్థాలైనా సరే అమ్మవారికి చక్కగా పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇవే ఉండాలి అని ఏమీ లేదు. అయితే మనకి తలస్నానం రోజు చేసుకోవాలా అంటే రోజు చెయ్యగలము అనుకునే వాళ్ళు ఉదయం చేసుకోండి, 9 రోజులే కదా. లేదు చెయ్యలేమండి మాకు హెల్త్ ఇష్యూలు ఉన్నాయి అనుకునే వాళ్ళు రోజు కాకుండా చక్కగా 3 రోజులకి 4 రోజులకి ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని స్నానం అయితే చెయ్యండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదండి. దేవుడి మందిరం సపరేట్గా ఉంది అనుకుంటే నాన్ వెజ్ వండుకొని, ఒకవేళ వండి ఎవరికైనా పెట్టాలి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే పెట్టుకొని తలస్నానం చేసిన తర్వాతే మళ్ళీ అమ్మవారిని ఆరాధించాలి. అయితే నవరాత్రులు ఈ సంవత్సరం మాకు కుదరట్లేదండి, మరి ఎప్పుడు చేసుకోవాలి మళ్ళీ అంటే మనకి ప్రతి నెల పంచమి తిథిలోని అమ్మవారిని ఆరాధించుకోవచ్చండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజలు అయితే చేసుకోవచ్చు. నెలకి పంచమి వస్తుంది కదా, ఆ రోజు కూడా చక్కగా అమ్మవారిని అయితే ఆరాధించుకోవచ్చు.
సంకల్పం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే సంకల్పం అంటే కోరికేనండి. మన కోరిక ఎప్పుడైనా సరే చక్కగా ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి పూజ చేసే ముందే చక్కగా సంకల్పించుకొని నమస్కరించుకొని అప్పుడు పూజనైతే మొదలుపెట్టుకోవచ్చండి. అయితే పూజ ఎవ్వరు చేయకూడదు అనేది చాలామందికి సందేహం ఉంటుందండి. పీరియడ్స్ వస్తే ఆ సమయంలో పూజలు చేయకూడదండి. ఏటి సూతకము, నిండు గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళు ఎవరు కూడా పూజలైతే చేసుకోకూడదు. అమ్మవారు రాత్రి దేవత అంటున్నారు కదా, రాత్రే పూజ చేయాలా? ఏ సమయంలో చేయాలి అంటే 6 గంటల నుంచి మనకి 10 గంటల లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి. అలా అని ఉదయం వదిలేయడం కాదు. ఉదయం కూడా మీరు తప్పకుండా అమ్మవారికి మనం దుర్గాదేవి నవరాత్రులు ఎలా చేస్తామో అలాగే ఆచరించాలి. అటువంటి నియమాలన్నీ ఉంటాయండి. మనం ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, భార్యాభర్తలు కలవకూడదు, నేలపైన పడుకోవాలి. ఇటువంటి నియమాలన్నీ మనం చెడు మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు. ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూనే పూజ అయితే చేసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి కూడా స్వీకరించకూడదు. అమ్మవారి రూపం ఉగ్ర రూపంలో ఉంటే ఇంట్లో ఆ ఫోటో పెట్టకూడదండి. చిరు మందహాసంతో ఉన్న ఫోటోనైతే ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫోటోకి ప్రతి నిత్యం పంచమి తిథుల్లో శుక్రవారం పూట పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని చక్కగా భయమేమి పెట్టుకో అవసరం లేదు. వారాహిదేవి విషయంలోనైతే అమ్మవారిని పూజించిన వాళ్ళకి అనుకున్న కోరికలు కంపల్సరిగా కోరికలు అయితే నెరవేరుతాయండి. ఒక్కసారి నవరాత్రులు పూజ చేసినట్టయితే మీరు ప్రతి నిత్యం కూడా అమ్మవారిని అయితే పూజిస్తారు. అంత మహిమ ఉంటుంది. అయితే అమ్మవారికి నిమ్మకాయల మాల ఎప్పుడు వేయాలి అంటే నిమ్మకాయల మాల మనం మంగళవారాల్లో, శుక్రవారాల్లో రాహుకాలం సమయంలో వేస్తే మంచిదండి. లేదు అంటే పంచమి తిథి, అష్టమి, నవమి ఈ తిథుల్లో కూడా వేసుకోవచ్చు. ప్రతి నవరాత్రిలో 9 రోజులు పూజ చేసుకోవాలంటే 9 రోజులు కుదిరితే చేసుకోండి, చాలా మంచిది. లేకపోతే ఒక్క రోజైనా చేసుకోండి, లేదా 3 రోజులు, 5 రోజులు ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంది. నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.